బిఎస్ఎన్ఎల్ ఫ్రాంచైజీలు మరియు ఎస్ఎన్ఎం టీమ్స్ అందరికీ శుభోదయం. అంతకుముందున్న షార్ట్ వీడియోలో ఎస్ఎఫ్ఏఎస్ యాప్ ద్వారా ఎఫ్ఓఎస్లు అటెండెన్స్ ఎలా మార్కిన్ మరియు మార్కౌట్ చేయాలి అనేటువంటి విషయాన్ని చూసాం. ఈనాటి షార్ట్ వీడియోలో ఫ్రాంచైజీలు తన ఎఫ్ఓఎస్లకు బీట్ ప్లాన్ ఎలా అసైన్ చేయాలి, అలా అసైన్ చేయబడినటువంటి బీట్ ప్లాన్ ను ఎఫ్ఓఎస్లు ఎలా ఎగ్జిక్యూట్ చేయాలి అనేటువంటి చిన్న విషయాలు రెండింటిని చూద్దాం. మొదటిగా ఫ్రాంచైజీలు తన ఎఫ్ఓఎస్లకు బీట్ ప్లాన్ ఎలా అసైన్ చేయాలో చూద్దాం. ప్రతి ఫ్రాంచైజీ తన మొబైల్ ద్వారా కానీ లేదా కంప్యూటర్ ద్వారా కానీ గూగుల్ క్రోమ్ ఓపెన్ చేసి దానిలో సెర్చ్ బార్లో బిఎస్ఎన్ఎల్ సేల్స్ పోర్ట్ అని టైప్ చేసి ఎంటర్ చేసినట్లయితే మొదటి 2 సెర్చ్ రిజల్ట్స్లో లాగిన్ అనేటువంటిది ఒకటి వస్తున్నది. దానిపై క్లిక్ చేసిన వెంటనే మీకు బిఎస్ఎన్ఎల్ సేల్స్ పోర్ట్ యొక్క హోమ్ పేజ్ ఓపెన్ అవుతున్నది. దానిలో రైట్ హ్యాండ్ సైడ్ యూజర్ నేమ్ పాస్వర్డ్ అడుగుతున్నది. యూజర్ నేమ్ ఎప్పుడు కూడా ఫ్రాంచైజీ తన యొక్క టెరిటరీ కోడ్ మాత్రమే యూజర్ నేమ్ గా తీసుకోవాలను. అలాగే పాస్వర్డ్ వచ్చేసరికి BSNL@123 B క్యాపిటల్ గా తీసుకోవాలను. దీనిలో మీరు ఎప్పుడైతే క్లిక్ చేశారో ఈ సేల్స్ పోర్ట్ యొక్క హోమ్ పేజీ స్క్రీన్ పై కనపడే విధంగా ఉంటుంది. దీనిలో మనము బీట్ ప్లాన్ అలాట్ చేయాలి అంటే క్యాలెండర్ పై క్లిక్ చేయాలి. క్యాలెండర్ అనేది మొదటి వరుసలో సెంట్రల్లో ఉన్నటువంటి ఆ క్యాలెండర్ ఉన్నది, దానిపై క్లిక్ చేస్తున్నాను. ఎప్పుడైతే క్లిక్ చేశానో ఆ ఫ్రాంచైజీ పరిధిలో ఉన్న వివిధ ఎఫ్ఓఎస్ నేమ్స్ అన్ని కూడా డిస్ప్లే అవుతాయి. సో ఏ ఎఫ్ఓఎస్ కి అయితే మీరు బీట్ ప్లాన్ ఇద్దాం అనుకుంటున్నారో ఆ ఎఫ్ఓఎస్ నేమ్ పై క్లిక్ చేయాలి. నేను ఉదాహరణకి కిషోర్ తోటాకు ఒక బీట్ ప్లాన్ అసైన్ చేద్దాం అనుకుంటున్నాను కాబట్టి కిషోర్ తోటాపై క్లిక్ చేస్తున్నాను. క్లిక్ చేసిన వెంటనే స్క్రీన్ పై ఈ నెల యొక్క అన్ని డేట్స్ కనపడతాయి. అలాగే లెఫ్ట్ హ్యాండ్ సైడ్ మీకు బీట్ ప్లాన్ కోడ్స్ కనపడతాయి. సో ఆ బీట్ ప్లాన్ కోడ్స్ కనపడిన వెంటనే ఆ బీట్ ప్లాన్ పై క్లిక్ చేస్తే ఆ బీట్ ప్లాన్ కోడ్ లో ఉన్న వివిధ ఏరియాస్ మీకు కనపడతా ఉంటుంది. ఉదాహరణకి వల్లభాపురం అనేటువంటి ఏరియాలో ఉన్న రిటైలర్ ని కిషోర్ ని పంపించి ఆ ఏరియాలో ఉన్న రిటైలర్ ని కలవాలి అనే ఆలోచనలో ఫ్రాంచైజీగా ఉన్నాను కాబట్టి సో నేను ఈ వల్లభాపురం అనేటువంటి ఏరియాని సెలెక్ట్ చేసుకొని డ్రాగ్ చేసి తీసుకువచ్చి ఏ డేట్ లో అయితే తను కలవాలనుకుంటున్నానో ఆ డేట్ వద్దకు వెళ్ళి నేను డ్రాప్ చేయటమే. ఉదాహరణకి ఏప్రిల్ 30వ తారీఖున కిషోర్ వల్లభాపురం వెళ్ళి అక్కడ ఉన్నటువంటి రిటైలర్ ని కలవాలి అనేటువంటి సంకల్పంతో ఉన్నాను కాబట్టి యాజ్ ఏ ఫ్రాంచైజీగా నేను ఈ వల్లభాపురాన్ని సెలెక్ట్ చేసుకొని డ్రాగ్ చేసుకుంటూ స్లోగా 30వ తారీఖు దగ్గరకు తీసుకొచ్చి డ్రాప్ చేసిన వెంటనే అక్కడ ఫిక్స్ అయిపోతున్నది. ఆ రకంగా ఏప్రిల్ 30వ తారీఖున కిషోర్ వల్లభాపురంలో ఉన్న రిటైలర్ ని కలిసి సిమ్ స్టాక్ ని ఇచ్చి రావాలి అనేటువంటి సంకల్పాన్ని నెరవేర్చుకోవటం కోసం ఒక బీట్ ప్లాన్ ను ఈ విధంగా అసైన్ చేశాను అన్నమాట. ఇంతటితో ఫ్రాంచైజీ యొక్క కర్తవ్యం కంప్లీట్ అయినట్లుగానే. చూశారు కదా ఎలా అసైన్ చేయబడినటువంటి బీట్ ప్లాన్ ను ఎఫ్ఓఎస్ తన మొబైల్ ద్వారా ఎలా ఎగ్జిక్యూట్ చేయాలో అనే విషయాన్ని చూద్దాం. మొదటిగా ఎఫ్ఓఎస్ తన మొబైల్లో ఉన్నటువంటి సేల్స్ పోర్ట్ యాప్ ను ఓపెన్ చేయాలి. ఇలా సేల్స్ పోర్ట్ యాప్ ను ఓపెన్ చేసిన వెంటనే మొదటిగా అటెండెన్స్ మార్కింగ్ చేయాలి. అటెండెన్స్ మార్కింగ్ చేసిన వెంటనే 1 డే అనేటువంటి అటెండెన్స్ అనేటువంటిది కనపడుతుంది. అలా 1 డే అటెండెన్స్ మార్కింగ్ చేసిన వెంటనే మీకు చివరిగా బాటమ్ లో ఒక బ్లూ లైన్ ఉంటుంది. ఆ బ్లూ లైన్ లో వర్క్స్ అనేటువంటిది ఒక ఎఫ్ఓఎస్ నడుస్తూ వెళ్ళేటువంటి ఒక వర్క్స్ అనేటువంటి ఒక ఐకాన్ కనపడుతుంది. ఆ వర్క్స్ మీద నేను క్లిక్ చేస్తున్నాను. వర్క్స్ మీద ఎప్పుడైతే క్లిక్ చేశానో అతనికి ఉన్నటువంటి టాస్క్స్ అన్ని వస్తాయి. చివరిగా చూసినట్లయితే బాటమ్ లో తన యొక్క ఎఫ్ఓఎస్ కి ఇచ్చినటువంటి మనము ఫ్రాంచైజీ ఇచ్చినటువంటి బీట్ ప్లాన్ అనేది క్లియర్ గా కనపడుతుంది. ఆ బీట్ ప్లాన్ అనేటువంటిది మనం క్లిక్ చేయాలి. చూడండి ఇక్కడ బాటమ్ లో బీట్ ప్లాన్ ఉన్నది. ఈ S_AP_date కనపడుతుంది. ఆ బీట్ ప్లాన్ క్లిక్ చేసిన వెంటనే ఓపెన్ అయిపోయి ముందు డేట్ వరకు వెళ్తుంది. ఆ డేట్ లో ఏ డేట్ లో బీట్ ప్లాన్ ఇచ్చామో ఆ డేట్ దగ్గర మనం ఓపెన్ చేయాలి. చూడండి ఆ డేట్ ని నేను ఓపెన్ చేసి చూస్తున్నాను. సో ఆ డేట్ వరకు వెళ్ళాలి. చూడండి దీనిలో నాకు ఇలా ఎక్కడైతే నేను బీట్ ప్లాన్ ఇచ్చానో ఆ డేట్ ఓపెన్ చేస్తే ఆ రిటైలర్ నేమ్ కనపడుతుంది. ఆ రిటైలర్ నేమ్ దగ్గరికి వెళ్ళిపోయి నేను తమ్మన్ అనేటువంటి ఒక రిటైలర్ నేము తమ్మన బయోరభద్రరావు అనేటువంటి ఒక రిటైలర్ నేమ్ దగ్గరికి వెళ్ళిపోయి యాక్షన్ అనేటువంటి దాన్ని క్లిక్ చేశాను. ఎప్పుడైతే యాక్షన్ క్లిక్ చేశానో క్రింద క్రియేట్ టాస్క్ అనేటువంటిది ఒకటి వస్తుంది. ఆ క్రియేట్ టాస్క్ ఎప్పుడైతే క్రియేట్ టాస్క్ మీద క్లిక్ చేశానో సెలక్షన్ ఆప్షన్ వస్తుంది. ఇక్కడ 4 రకాలైనటువంటి టాస్క్స్ మనకు వస్తున్నాయండి. ఒకటేమో ఆర్డర్ టేకింగ్ ఫామ్, రెండోదేమో రిటైలర్ ఇన్స్పెక్షన్ ఫామ్, మూడోదేమో రిటైలర్ ఆఫర్,
నాలుగవదేమో లొకేషన్ క్యాప్చర్. సో నేను ఇక్కడ మొదటిగా మనం ముఖ్యంగా చేయాల్సింది లొకేషన్ క్యాప్చర్ కాబట్టి లొకేషన్ క్యాప్చర్ పై క్లిక్ చేస్తున్నాను. లొకేషన్ క్యాప్చర్ పై క్లిక్ చేసిన వెంటనే టెరిటరీ నేమ్ అడుగుతుంది. సో టెరిటరీ నేమ్ ను మనం ఇవ్వగానే డ్రాప్ డౌన్ లో క్లియర్ గా ఆ టెరిటరీ నేమ్ దాని అదే వస్తుంది. స్టేజ్ అని అడుగుతుంది, అక్కడ మాత్రం అసైన్ అని ఇవ్వాలి. ఎప్పుడైతే మనం అసైన్ ఇచ్చామో ఇక్కడ టాస్క్ అనేటువంటిది ఒకటి వస్తుంది. టాస్క్ నేమ్ అనేటువంటిది ఏదైనా తన పేరు కానీ లేదంటే రిటైలర్ నేమ్ కానీ మొదటి 2 అక్షరాలు కానీ క్లిక్ చేసిన వెంటనే ఇక్కడ లొకేషన్ అనేటువంటిది తనకు వచ్చేస్తుంది. ఆ లొకేషన్ లో చెక్ ఇన్ చేసిన వెంటనే చెక్డ్ ఇన్ అనేటువంటిది ఒకటి వస్తుంది. చెక్డ్ ఇన్ అనేది ఇక్కడ రైట్ సైడ్ చూసినట్లయితే నెక్స్ట్ అనేటువంటిది వస్తుంది. ఎప్పుడైతే మనం నెక్స్ట్ మీద సబ్మిట్ చేసామో ఆ లొకేషన్ కి సంబంధించింది సిస్టమే లొకేషన్ తీసుకొని లొకేషన్ అప్డేట్ అనేటువంటిది క్లిక్ చేసిన వెంటనే సిస్టమ్ లోనే అడ్రస్ కూడా మొత్తం అది క్లిక్ చేసిన వెంటనే అడ్రస్ సిస్టమే ఫిల్ చేసుకుంటుంది. సో మనం చేయాల్సిందల్లా ఓన్లీ అసైన్ స్టేజ్ తీసుకోవటం, నెక్స్ట్ తీసుకోవటం, అక్కడ ఉన్నటువంటి ఆ లొకేషన్ మీద క్లిక్ చేసిన వెంటనే సబ్మిట్ చేయటం. చూడండి, సబ్మిట్ మీద క్లిక్ చేసిన వెంటనే సబ్మిటింగ్ నౌ అని వస్తుంది. ఎప్పుడైతే సబ్మిట్ నౌ అని మళ్ళీ ఒకసారి చెక్ చేసుకొని సబ్మిట్ చేసిన వెంటనే ఆ సబ్మిట్ చేసినటువంటి సిస్టమ్ ని టాస్క్ అప్డేటెడ్ సక్సెస్ఫుల్లీ అని చెప్పేసి వచ్చేసింది. ఈ రకంగా మనము టాస్క్ కంప్లీట్ అయిపోయినట్టే. ఈ రకంగా తన యొక్క టాస్క్ ని కంప్లీట్ చేసుకున్నట్లు, ఎప్పుడైతే సబ్మిట్ చేశారో టాస్క్ ని కంప్లీట్ చేసుకున్నట్లుగా మనం తీసుకోవచ్చు. సో ఈ విధముగా లొకేషన్ అప్డేట్ చేయటం కానీ లేదంటే రిటైలర్ యొక్క ఆర్డర్ టేకింగ్ ఫామ్ ని తీసుకొని ఎన్ని సిమ్స్ కావాలి, ఒకవేళ 20, 100, 50, 10 అనేటువంటి నంబర్ ని ఎంటర్ చేసి సబ్మిట్ చేయటమే. ఇలాంటి టాస్క్స్ ని కంప్లీట్ చేసినట్లయితే ఆ ఎఫ్ఓఎస్ బీట్ ప్లాన్ అనేటువంటిది కంప్లీట్ చేసినట్లే. అయితే ప్రతి ఎఫ్ఓఎస్ కూడా తన పరిధిలో ఉన్నటువంటి రిటైలర్స్ యొక్క అందరి లొకేషన్స్ ని క్యాప్చర్ చేయాలి కాబట్టి దానికోసం ప్రత్యేకించి బీట్ ప్లాన్ తీసుకొని తదనుగుణంగానే లొకేషన్ క్యాప్చర్ చేయాలి అనేటువంటి నిబంధన ఏమీ లేదు. కావున ఒకవేళ బీట్ ప్లాన్ తో సంబంధం లేకుండానే ఒక ఎఫ్ఓఎస్ రిటైలర్ వద్దకెళ్ళి తన యొక్క లొకేషన్ క్యాప్చర్ చేయడం ఎలా అనేటువంటి విషయాన్ని కూడా మీ ముందు ఉంచుతాను. దానికి అంతకు ముందు వల్లనే అటెండెన్స్ వేసి బాటమ్ లైన్ లో ఉన్నటువంటి వర్క్స్ అనేటువంటి దగ్గర మనము ప్రెస్ చేసి ఎప్పుడైతే వర్క్ అనేటువంటి దాని మీద క్లిక్ చేసామో దానిలో మనం చివరికి వెళ్ళినట్లయితే లొకేషన్ అందులో ఉన్నటువంటి రిటైలర్స్ అనేటువంటి ఒక బటన్ ఉంటుంది. ఆ కాంటాక్ట్స్ దగ్గర రిటైలర్స్ ని కనుక మనం ఓపెన్ చేసినట్లయితే ఆ ఎఫ్ఓఎస్ కి అసైన్ చేయబడేటువంటి అందరు రిటైలర్స్ వస్తాయి. ఇక్కడ 3 రిటైలర్స్ ఉన్నారు ఉదాహరణకి. ప్రతి రిటైలర్ కింద కాంటాక్ట్ మరియు యాక్షన్ అనేటువంటి 2 ఐకాన్స్ బటన్స్ కనపడుతున్నాయి. దాని మీద యాక్షన్ అనేటువంటి దాని మీద మనం క్లిక్ చేసినట్లయితే యాక్షన్ చూడండి, యాక్షన్ మీద నేను క్లిక్ చేస్తున్నాను. క్రియేట్ టాస్క్ అని చెప్పేసి బాటమ్ లో ఒకటి వస్తుంది. యాక్షన్ మీద క్లిక్ చేసిన వెంటనే అక్కడికి వెళ్ళిన తర్వాత మనము సెలెక్ట్ ఆప్షన్ తీసుకుంటాం. సెలెక్ట్ ఆప్షన్ మీద తీసుకున్న వెంటనే 4 రకాలైనటువంటి ఆప్షన్స్ వచ్చాయి. దానిలో లొకేషన్ క్యాప్చర్ అనేటువంటిది క్లిక్ చేసి అంతకు ముందు ఉన్నటువంటి ప్రొసీజర్ అంతా బీట్ ప్లాన్ లో ఉన్నటువంటి లొకేషన్ క్యాప్చర్ ఎలా ఉంటుందో ఇప్పుడు కూడా బీట్ ప్లాన్ తో సంబంధం లేకుండా కూడా లొకేషన్ ని క్యాప్చర్ చేయవచ్చును. ఇదండి బీట్ ప్లాన్ అసైన్ చేయటం ఎలా, బీట్ ప్లాన్ ఎగ్జిక్యూట్ చేయటం ఎలా, లొకేషన్ క్యాప్చర్ చేయటం ఎలా అనే విషయాన్ని మనం తెలుసుకున్నాం. థ్యాంక్ యూ వెరీ మచ్.